షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అది కాదప్పా, నా మాట ఏనండి. చేసి నాయనా, అవతలేవో పనులుండాయని వెళ్ళని. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించాలని నా తరపు నీకు చిన్న గిఫ్ట్. ఏంటి సూర్య ఇది? నువ్వే చూడు. ఈ చీరలు నగలు పెట్టుకో. నువ్వు ఎన్ని పెట్టుకుంటే చూడాలని తెగ సంతోషంగా ఉండదు. ఇవన్నీ నాకెందుకండి? ఇవన్నీ ఇంటికొచ్చే కోడల కోసమని మా అమ్మ ఇష్టపడి తెచ్చుండాదే. ఆదిశంకర్, నేను నంబియార్ని. గురుగారు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి గురుగారు. నేను నీ మరదలు రాధను చూశాను. ఏంటి మీరనేది? ఇందాకే నేను తనని చూశాను. ఎక్కడ చూశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? చెప్తాను. రై, తాళి కట్టాన్రా. తనిప్పుడు నా భార్య. రాయ్, నేను బతుకుతున్నదే నా రాత కోసం. అందుకే నీకు నీకు చావెలా ఉంటుందో పరిచయం చేశాను. నేనేనే ఉంటా, మీరు వెళ్ళి తినండప్పా. తినండి, పదండప్పా, పదండి. తినండి తినండి, దండిగా తినండి. నువ్వు కూడా ఒక ముద్ద తిని రాపా. ఊతప్పా. ఏందప్పా మత్తుగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి? నువ్వు దండిగా తిన్నావు కదప్పా, అందుకే అట్టా అనిపిస్తా ఉండదు. నిద్ర వస్తా ఉండదు, కాసేపు పడుకోపో. సరేపా, నేను కునికేస్తాను, ఆయన చూసుకుంటా ఉండు. అలాగే, పడుకోప్పా, పడుకో పడుకో. ఏమప్పా, మీకు నిద్ర వస్తా ఉండదా? అవునప్పా. అయితే పడుకోండప్పా. అది అభి, అభి పడుకున్నాడు. అబ్బే, బిర్యానీ మత్తు మందు చాలా పనిచేసినట్టుండది. వెంటనే అబ్బిని విడిచిపెట్టాలా? ఇదిగో అభి, అభి, ఓయ్ అభి, 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 లే అభి, లే అభి, లే అభి, లే. అభి, అభి, లే, లే అభి, లే, లే అభి, లే అభి, లే. లే అభి, లే, నిన్నే అభి, లే, లే అభి, లే అభి, లే అభి, అభి, లే అభి. అవతల ఘోరం జరిగిపోతా ఉండదు. ఏంటి ఏంటి మీరనేది? మా అల్లుడు పాపాలు ఏమని చెప్పనప్పి, మా అల్లుడు నీ అమ్మిని గుళ్ళో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు.
బేగి పోపా, ఆలస్యం అయితే ఆ అమ్మి జీవితం నాశనం అయిపోతాది. రాపా, పద పద, రాపా రా. రై తాళి కట్టాన్రా, తనిప్పుడు నా భార్య. రై నేను బతుకుతున్నదే నా రాత కోసం. అందుకే నీకు నీకు చావెలా ఉంటుందో పరిచయం చేశాను. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది, తన సొంత కుటుంబం నాశనం చేసుకుంది. అది నీకు ఎక్కువైపోయిందా? ప్రతి దానికి నీకు అడ్జస్ట్ అయింది. ఆవిడకి కుట్లుంటే కూడా ఆవిడతో నువ్వు ఎలా పశువులాగా బిహేవ్ చేసావో కూడా ఒక ఆడది ఎంత కష్టపడిందో క్లియర్ గా ఆవిడ చెప్పింది. అలాగే మేడం గారు నీకు అదే పని తప్ప ఇంకేం పని చేయడం ఆవిడ అలాగే చెప్తుంది మేడం గారు. ఇంకా ఆవిడ చెప్పినవన్నీ నమ్ముతారు మేడం మీరు, అంతే మరి. నిన్ను వదిలేసి నీ భార్య ఎవరన్నా పెట్టుకుందా? చేసుకుంది మేడం, పెళ్లి చేసుకుందా. ఈ రోజు పెద్దల్ని ఎదిరించి వీడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నీకు ధైర్యం ఉంది, ఆ రోజు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం లేదా నీకు? ఏ ఆడదైనా ఒక మంచి కుటుంబంలో పుట్టింది ఇలాంటి దరిద్ర పనులు చేస్తుందా? మా కాపురం పోగొట్టేచ్చండి. ఏదండి మా కాపురం మరి ఆ కాపురంలో ఏళ్ళు పెట్టినప్పుడు ఎవరికి చెప్తుందండి? అది అనుమానం మాత్రమే, అది నిజం కాదని ప్రూవ్ చేసుకొని ఆవిడ కాపురాన్ని సరిదిద్ది పంపించాలి. ఆ తెలుగు మేడం ఎలా తిరుగుతుంది, దేశాలని తిప్పుతుంది మేడం. అమ్మ పళ్ళు రాలగొట్టేస్తాను మళ్ళీ అడ్డదిడ్డంగా మాట్లాడవంటే. నీ భార్య మీ ఇద్దరికి సంబంధం ఉంది అని చెప్పినప్పుడు లేదు అని ప్రూవ్ చేసుకోవాలి కదా మీ ఇద్దరు. లేదన్నాను మేడం, లేదని జరిగి నోట్తో చెప్తే ఎవడంటాడు రా? చేసే ఏదో పనులు చేసేసి ఆ బిడ్డకి తల్లిని కాకుండా చేసావు, నీ బిడ్డలకి తండ్రి లేకుండా చేసుకున్నావు. నా కళ్ళు కప్పి దాన్ని తీసుకెళ్లిపోయి నీ ఎంగేజ్మెంట్ చేసేసుకుందామని. నన్ను కిడ్నాప్ చేసావు. ఏం డిమాండ్ పెట్టావు? పదవి వదులుకో అని. ఆవిడ నా కొడుకు పెళ్ళవని అంది, అవ్వనిస్తావు. తర్వాత హ్యాండ్ ఇస్తే ఆవిడ భర్త ఏసీపీ. ఈ లోపు నీ ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముడితే పదవి ఆవిడ వదులుకోవడం కాదు కదా, నీ స్థానమే జైలుకి పోతుంది. ఇటు కోడల్ని అటు కొడుకుని నిలబెట్టుకొని మహారాణిలాగా కుర్చీలో కూర్చొని మహిళా మండలిని ఏలుతుంది. నన్ను కిడ్నాప్ చేసింది ప్రయోజనం లేని పని. అదే నువ్వు గాని ఆవిడ గారి కొడుకుని గాని కిడ్నాప్ చేసావు అనుకో, ఆ దుర్గమ్మ వెంటనే దిగొస్తుంది. కన్ను పుట్టన కోరికకైనా నిన్ను ముట్టగానే వయసుకి ఓపిక లోకువే, తనువుకి ఆశల తాకిడే. ఎన్ని తిట్టినా ఆపను నేనే ముందు గుట్టుగానే. ఏమిటమ్మా విశేషం? ఒక అద్భుతమైన రక్ష దొరికింది, అది మీకు ఇద్దామని వచ్చాను. నీ మాట ఎందుకు కాదనాలి? నీ చేతులతో నువ్వే కట్టమ్మా. గురువుగారు, రక్ష ఉన్నప్పుడు మకారాలు ముట్టొద్దు. మకారాలేంటి? మాంసం, మద్యం, మగువలకి దూరంగా ఉండాలి. ఏమా ముందే చెప్పాలిగా. మర్చిపోయాను గురువుగారు. పోనీ విప్పేయమంటారా? ఇప్పేసాయి. ప్రియా, ప్రియా. అమ్మో, టీచర్ వచ్చింది, నాకేం సంబంధం లేదు. దొంగ పిల్లి తాయెత్తి కట్టడానికి వచ్చింది. ప్రియా, భోజనం అయ్యాక డాబా మీదకి వెళ్ళి పడుకుందాం. ఏంటండి వినపడుతుందా?
త్వరగా తింటే టెర్రస్ పైకి వెళ్ళి పడుకుందాం. ఓహో హరి సిరి టెర్రస్ పై పడుకుంటున్నారా? సూపర్, మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది.